మత్తయి సువార్త 8వ అధ్యాయము 26 వచనమండి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు మన బ్రతుకనే దోణిలో ఉంటే మన జీవితాలలో ఆందోళన వచ్చినా, కంగారు వచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా, ఈ వేదన కలిగినా కానీ మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ప్రక్క చరిత్రలో మనకి ఎన్ని వచ్చినా కానీ ధైర్యముగా నిలబడతాం. ఎన్ని వచ్చినా కానీ కంగారు పడము, ఎన్ని వచ్చినా కానీ నిబ్రం కలిగి ఉంటాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ధైర్యముతో నిలబడతాం. ప్రక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ధోనిలో ఉన్నాడు కాబట్టి, వారి శిష్యులతో ఉన్నాడు కాబట్టి సముద్రాన్ని కూడా ఏం చేశారు తెలుసా? నిమ్మడపరిచాడు. ప్రక్క జీవితంలో సముద్రం